ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి వాళ్ళని పంపిస్తుంటే ఎక్కడ కూడా ఇప్పుడు కూడా కోర్టుకి సమర్పించకుండా, కోర్టుకి వాళ్ళని హాజరుపరచకుండా వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు. ఆ పదుల సంఖ్యలో కేసులు వేసి. అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆశయ్ గారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి సింపథైజర్లు మాత్రమే అబ్యూజివ్ లాంగ్వేజ్ గాని లేదా అసభ్యకరమైన పోస్టులు గాని, అసభ్యకరమైన మార్పింగ్లు గాని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలే చేశారా? టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు చేయలేదా? మీరు కేసులన్నీ మీరు చూస్తే అన్ని ఇదంతా కక్షపూరితమైన కేసులే కదా కనబడుతూ ఉన్నాయి. మరి ఈ రోజున మనం చూస్తే వరుస లిస్టు ఏదైతే అనుకున్నారో రెడ్ బుక్ అని, ఆ రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లన్నిటి కూడా 1 1 1 1 2 2 2 2 3 3 అని నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ర్యాంకుల్లాగా మన కేసులు పెట్టడం జరుగుతా ఉంది. నిన్న ఆశా గారు చూడండి, నిన్న మరి మా యొక్క నాయకులు ఎంపీలు అవనియండి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి నుంచి రోజా గారు, ఎంపీ గురుమూర్తి గారు, మేయర్ శిరీష గారు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మోహిత్ రెడ్డి గారు, రాజేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నుంచి, జనసేన పార్టీ నుంచి ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే మా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళల పైన అసభ్యకరమైన పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వెళ్తే కనీసం పోలీసులు కూడా స్పందించలేని పరిస్థితి, కేసులు కూడా తీసుకోవట్లా. అంటే ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నామ్మా, కొన్ని పాయింట్లు నేను చెప్తా ఉన్నా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ అర్జునుడు కాదు, భస్మాసురుడు. బాబాయిని చంపేసి తల్లి చెల్లిని తరిమేసి జనాన్ని నానా హింసలు పెడుతున్న జగనాసుర పాలన అంతం కావాలి అంటే ఈ రోజున ఎవరైతే మరి హోమ్ మినిస్టర్ గా ఉన్నారో వంగలపూడి అనిత గారు ఆ రోజున ట్వీట్ పెట్టారమ్మా. మరి ఆవిడ మీద కేసు పెట్టరా మీరు? ఈ రోజు పోలీసు వ్యవస్థ ఆవిడని ఎక్స్క్యూజ్ చేస్తుందా? హోమ్ మినిస్టర్ గారి మీద కూడా మీరు కేసు పెట్టాలి. అలాగే ప్రతి మంగళవారం అప్పు పుడితేనే సర్కారు ఊపిరి పీల్చుకునే దుస్థితి 2023-24లో 52 మంగళవారాలు ఉంటే 49 మంగళవారాలు ఏపీలో అప్పులు తెచ్చారని చెప్పి నారా లోకేష్ గారు పోస్ట్ పెట్టారు. ఆయన మీద మీరు ప్రభుత్వం మీద అడిగితే తప్పలేదు అంటున్నారు కదా. కాదు కాదు, విమర్శ కాదు, మీరు రాజకీయంగా 1,00,000 ప్రశ్నలు వేయండి, 1,00,000 మాట్లాడండి. అంతేగాని మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి పర్సనల్ అంటే కుటుంబ. ఒక నిమిషం లక్ష్మణరావు గారు, మీరు ఏదైనా తప్పు లేకుండా మాట్లాడితే కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను ఇంటరప్ట్ చేయను. మీరు విమర్శ చేయండి, మేము విమర్శ గురించి అనట్లా, ఆశా గారు మీరు చెప్పింది వినాలా? వినరు. విమర్శ గురించి లక్ష్మణరావు గారు వినరు. మీరు పొలిటికలైజ్ గా పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ని మీరు ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తున్నారు రాజకీయంగా విమర్శించండి, మేము తీసుకుంటాము. కానీ మా యొక్క కుటుంబాల్లో ఆ రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి వారి వ్యక్తిగతాన్ని కూడా తీసుకొచ్చి పోస్టులు పెడుతుంటే ఏ విధంగా అంటారు? దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక పాయింట్ చెప్పండి. అట్లా పోస్టులు పెట్టిన వారి మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా? స్ట్రైక్ క్వశ్చన్. యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద మీరు యాక్షన్ తీసుకుంటారా? ఇద్దరి మీద బీజేపీ మీద తీసుకోరా? లక్ష్మణరావు గారు, మీరు ఇద్దరి మీద తీసుకోమని చెప్పండి. ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇద్దరి మీద తీసుకోమని చెప్పండి. అది హుందాతనంగా ఉంటుంది. ఇంతకు ముందు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, మీరు పాయింట్ తప్పి మాట్లాడితే కనుక తప్పకుండా ఇంటరప్ట్ చేస్తాను, తప్పకుండా ఇంటరప్ట్ చేస్తాను. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయలేదు. కారణం మీరు పాయింట్ మాట్లాడుతున్నారు కాబట్టి. నేను ఏది మాట్లాడలేదు. మిగిలిన ప్యానల్ మెంబర్స్ నన్ను అడగాల్సిన క్వశ్చన్స్ అడిగాను, వారు సమాధానం చెప్పారు. రాజకీయంగా వారు ఇప్పటికీ చెప్తున్నారు, మీరు రాజకీయంగా సూపర్ 6 గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, బడ్జెట్ గురించి కానీ ఏదైనా ప్రశ్నించండి, మేము సమాధానం చెప్తాము. కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీల్లో లేనటువంటి వ్యక్తుల్ని, రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల్ని, వ్యక్తిగతంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని అందరినీ బయట తీసుకొచ్చి విచ్చలవిడిగా మేము పోస్టులు పెడతామంటే దాన్ని అంగీకరించాలంటున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు రాజకీయంగా పోస్టులు పెట్టిన వారిని విమర్శించి దానికి ఏదైనా కేసులు పెడితే మీరు చెప్పండి, ఇదిగో రాజకీయంగా పోస్టులు పెట్టారు, ఇట్లా విమర్శిస్తే పోస్టులు పెడితే దాన్ని కేసులు పెట్టారు అని చెప్పి అటువంటి కేసులు ఉంటే చూపించండి. ఆశా గారు, ఐటీడీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఈ రోజున భారతమ్మ గారి మీద, శర్మిల గారి మీద, విజయమ్మ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకులు రోజా గారి మీద
చాలా మంది మహిళా మినిస్టర్ల పైన, మా హోమ్ మినిస్టర్ అయినటువంటి అప్పుడు సుచరిత గారి మీద, అలాగా వనిత గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టినవి చాలా కోకలలో ఉన్నాయి. ఐటీడీపీ నుంచి వచ్చినవి. వాళ్ళ ఎంతమంది మీద ఐటీడీపీ సోషల్ మీడియాని ఎంతమందిని అరెస్ట్ చేశారు? టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి స్వాతి రెడ్డి లాంటి వ్యక్తులు అవనియండి, టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి కొంతమంది అడ్రస్ లేని కొంతమంది, ఎంతమంది నానా రకాలుగా పోస్టులు పెట్టారు, వాళ్ళు ఎంతమంది నన్ను మీరు అరెస్ట్ చేశారు? ఈ రోజున కిరాకు ఆర్పి అనే వ్యక్తి అసలు వాడు టీడీపీయా, జనసేన, బీజేపీయా, వాడు మా పార్టీకి సంబంధం లేదని ఈ పార్టీ వాళ్ళు అంటారు. ఆడు ప్రెస్ మీట్లు పెట్టి రోజా గారి మీద అసభ్యకరమైన పదజాలం. లడ్డులో టీటీడీ లడ్డులో కలిసింది పంది కొవ్వు కాదు, రోజా గారు కొవ్వు అన్నప్పుడు నా కొడుకుని మీరు అరెస్ట్ చేశారా? ఎందుకు అరెస్ట్ చేయలే? ఈ మీద ఇప్పుడు ఎందుకు మీరు కేసు పెట్టలే? కిరాక్ ఆర్పి మీద పిల్లలకు భయపడి ఇంట్లో నుంచి బయటకు రారు అని మాట్లాడినటువంటి కిరణ్ రాయల్ గారిని అరెస్ట్ చేశారా? కిరణ్ రాయల్ మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు? మీరు ఈ రోజున సీమరాజాన ఒక వేస్ట్ బలో ఈ రోజున ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నానా రకంగా వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకొని వాడు చేస్తున్నటువంటి విధానం ఏంటి? వాడి యూట్యూబ్ ఛానల్ రైట్స్ మీరు లైసెన్స్ ని క్యాన్సిల్ చేసి వాడు చేస్తున్నటువంటి తతంగాన్ని మరి ఆయన మీద మీరు ఏ చర్య తీసుకున్నారు? ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఒక కాదు, రెండు కాదు, చిట్టా బోల్డ్ ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆశ గారు, ఈ రోజున మీరు మమ్మల్ని వేధించవచ్చు, ఈ రోజున మీరు మా మీద కేసులు పెట్టొచ్చు, ఈ రోజున మీరు అధికారంలో ఉండాలని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించవచ్చు. మాదన్న రోజు ఒకటి వస్తుంది, మాదన్న రోజు మేము అధికారంలోకి వస్తాం. రేపు అధికారంలోకి రాగానే ఈ రోజున 10 సంఖ్యలు పెట్టిన కేసులు మా మీద ఏవైతే ఉన్నాయో మీ ఊహగా వదిలేస్తున్నాం. టీడీపీ ఎన్డీఏ కూటమి నాయకులు మీ ఊహగా వదిలేస్తున్నాం. అవి 100ల్లో ఉంటాయా, 1000ల్లో ఉంటాయా? అది సప్త సముద్రాలు దాటి ఉంటారా? ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెలికి తీస్తాం. భూమంతరిజాలంలో కూడా మీరున్నా, ఆకాశంలో అంతరిక్షంలో దాకున్నా ఎవడని వదిలిపెట్టేది లేదు. ఒక్కొక్కరి తాట తెస్తాం. మామూలుగా ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఈ రోజు ఏ రకంగా అయితే మమ్మల్ని మీరు హింస పెడుతూ ఉన్నారో, మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసి మా మీద అక్రమంగా అనేక కేసులు పెడుతూ ఉన్నారు. దీనికి 10 రెట్లు, 100 రెట్లు, 1,00,000 రెట్లు ఖచ్చితంగా మీరు అన్నిటికీ సిద్ధమై ఉండాలా. అన్నిటికి సిద్ధమై ఉండేనే మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద మీరు లేనిపోయిన మార్పింగ్లు, లేనిపోయిన అక్రమ కేసులు మా నాయకులు దాడి చేయడం మీరు చేస్తే రాబోయే రోజుల్లో వీటన్నిటికి పరిణామం ఏ రకంగా ఉంటుందో దానికి మీరు సిద్ధంగా ఉండాలా. ఆ విస్ఫోటనానికి మీరు సిద్ధంగా ఉండాలా. అన్నిటికి రెడీగా ఉంటేనే తెగించండి. ఎస్ రెడీ, ఐఎమ్ రెడీ టు వార్. మీరు ఏదో మీ యొక్క ఒడితూపులకో, మీరు ఆడినటువంటి ఈ యొక్క చేతగాని యొక్క ఆ మాటలకు కానీ చేతగాని పనులకు గాను భయపడే వ్యక్తులు మేము వైఎస్ఆర్ పార్టీ నాయకుల, కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ పార్టీ ఫాలోవర్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సైన్యం అంతా కూడా ఎవరు భయపడే వ్యక్తులు కాదు. ఆ రోజున రావణాసురుడితో యుద్ధం చేయడానికి వానర సైన్యం అంతా కూడా మరి శ్రీరాముడికి ఏ రకంగా అయితే సహకరించి ఆయనతో నడిచి ఆ యొక్క యుద్ధంలో గెలుపొందడానికి వానర సైన్యం ఏ రకంగా అయితే ఆ శ్రీరాముడితో వెళ్ళిందో, ఈ రోజున ఈ యొక్క యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క వానర సైన్యంగా ఉన్నటువంటి ఈ మా కార్యకర్తలు, మా నాయకులు, మా యొక్క సింపథైజర్లందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఖచ్చితంగా నడుస్తాం. పార్టీని మేము అధికారంలో పాయింట్ చెప్పారు లక్ష్మణరావు గారు. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఒక నిమిషం ప్లీజ్. ఓకే, చాలా సేపు చెప్పారు, తర్వాత చెప్పిన పాయింట్స్ అయితే రాంగ్ కాదు కాబట్టి నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. ఒక్క పాయింట్ దానికి ఆన్సర్ చెప్పండి. మస్తాన్ రావు గారు ఒక పాయింట్ చెప్పారు, అటు జనసేన కావచ్చు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదే అది యాక్షన్ లో ఉందా లేదని తర్వాత మాట్లాడదాం, ఆచరణలో ఉందా లేదని పక్కన మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. కాకపోతే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు కదా, మన కూటమి నాయకుల తరపు నుంచి ఎవ్వరూ కూడా ఒక్క కామెంట్ గానీ చేయడానికి వీల్లేదు. అధికారం ఉంది కదా, గతంలో మమ్మల్ని ఈ విధంగా వేధించారు కదా, ఇప్పుడు ఎందుకు చేయరనే విధంగా మీరు వెళ్ళొద్దు, చట్టపరంగా చూసుకుంటే వదిలేస్తామని కాదు, మీరు ఎవరు చేయొద్దు అంటున్నారు. సోషల్ మీడియా పోస్టుల గురించి కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు, పెట్టద్దు, ఎవరినైనా సరే ఉపేక్షించము, ఆఖరి నేనున్నా సరే నన్ను యాక్షన్ తీసుకోండి అంటున్నారు పవన్ కళ్యాణ్. కూటమి నాయకులు ఇదే స్టాండ్ మీద ఉన్నారు కదా, ఎందుకు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం నన్ను కంప్లీట్ చేయనివ్వండి, మీకే ఆన్సర్, మీరికే క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్తారు కానీ ఎందుకు ఒక స్టేట్మెంట్ వద్దు, ఈ విధమైన వరవాడి కరెక్ట్ కాదు, మనం ఏదైనా ఉంటే రాజ్యాంగబద్ధంగా రాజకీయాల పరంగా ప్రశ్నిద్దాము, పోరాడదాము, దాని పరంగా మనము పోస్టులు పెడదాము, ఈ విధంగా వ్యక్తిగతంగా దూషించే వారిని
వద్దు అనే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? మేం కావాలంటే మా లా తరపు నుంచి మేము ప్రొడక్ట్ చేస్తాము, మేము మీకు మద్దతు ఉంటాము, ఎక్కడున్నా సరే ఇది చేస్తాము, మేము భద్రత కల్పిస్తాం, ఇది కాదు కదా. అసలు వద్దు అనే స్టేట్మెంట్ ఎందుకు రావడం లేదు? పెట్టద్దు, వద్దు అనేది. ఆశా గారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అవనండి, నారా లోకేష్ గారు అవనండి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు పేపర్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి మాత్రమే పరిమితం. వాళ్ళు బయటకి చెప్పిన స్టేట్మెంట్ ఒకటి, లోపల వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో చేపిస్తున్న వ్యవహారం ఒకటి. ఈ రోజున ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి ఏ యొక్క ఆ సోషల్ మీడియా వాళ్ళ సింపథైజర్లు ఎవరంటే ఆ పోస్టులు పెట్టడం మానేస్తూ ఉన్నారు. నేను స్ట్రైట్ గా ఒక పాయింట్ అడిగాను లక్ష్మణరావు గారు, నాకు సమాధానం చెప్పండి. పైకి చెప్పారా, లోపల వేరే చెప్తున్నారా? పైకి చెప్పేదే ప్రజలకు కావాలి, అది కూడా మీరు ఎందుకు ఫాలో కావట్లేదు? ఆశా గారు వినండి, నేను అనేది ఏంటంటే బయటికి మీరు చెప్పిన విధానంగా మీరు కంట్రోల్ చేయట్లేదే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్కడికే వస్తున్నారు. కంట్రోల్ చేయకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అసలు మీరు ఆ పాయింట్ ఎందుకు చెప్పట్లేదు? దానికి సమాధానం ఏది? వినండి 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 అమ్మా, ఎన్నిసార్లు చెప్తారు? చెప్పిన పాయింట్ తిప్పి 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 చెప్పడం కాదు లక్ష్మణరావు గారు. ఆన్సర్ చెప్పండి. మీ నాయకుడి నోటి నుంచి గానీ, ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాజీ మంత్రుల నోటి నుంచి గానీ, వద్దు ఇటువంటి స్టేట్మెంట్లు, ఇటువంటి పోస్టులు వ్యక్తిగతంగా ఒక మహిళను దూషణ కరెక్ట్ కాదు, తప్పు, ఇవి పెట్టకండి, కావాలంటే రైట్ టు చాయిస్, మీకు ఏదైనా ఉంటే రాజ్యాంగ పరంగా ప్రశ్నించండి, పథకాలు రావట్లేదు అడగండి, దానికి తప్పులేదు, ఈ విధంగా మాత్రం పోస్ట్ పెట్టదని ఒక్క స్టేట్మెంట్. తర్వాత మీరు లోపల కూర్చోబెట్టి మాట్లాడతారా, లేకపోతే పోస్టులు పెట్టిన వారు సాలరీస్ ఇస్తారా, కూటమి నాయకులు ఏదైతే చెప్తున్నారో అన్ని చేసుకుంటారని పక్కన సెకండరీ. ఫస్ట్ ఒక్క స్టేట్మెంట్ వస్తే ప్రజలు చూస్తారు కదా. ఆశా గారు స్టేట్మెంట్ ఆల్రెడీగా మా నాయకులకి, మా కార్యకర్తలకి, మా సోషల్ మీడియా వ్యక్తులకి, అందరికి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ వీళ్ళు అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి మీటింగ్ పెట్టి మా క్యాంప్ ఆఫీస్ లో ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు, మీరెవరు కూడా మనం రాజకీయంగా ఎదుర్కొందాం. క్యాంప్ ఆఫీసర్ చెప్పడం వల్ల బయటికి రావట్లేదు అనుకుంటా. అనేక సార్లు అధికారం కోల్పోయిందని ప్రెస్ ముందుకు చాలా సార్లు వచ్చారు ఆయన. ఒకసారి చెప్పండి, ప్రజలకు తెలిసేది. లక్ష్మణరావు గారు ప్లీజ్. శరత్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. శరత్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. మేం వినలేదండి, మీ దగ్గర బయట ఉంటే ప్లే చేయండి, ప్రజలు కూడా చూస్తారు. మేం వినలేదు, మీ దగ్గర మాట్లాడిన బయట ఉంటే ప్లే చేయండి, మన ఐ న్యూస్ వ్యూవర్స్ ద్వారా ప్రజలు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి పోస్టులు వ్యతిరేకిస్తున్నారనేది. ఆశా గారు ఖచ్చితంగా క్లిప్పింగ్ మీకు పంపిస్తాను, ప్లే చేయండి. వినండి 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 ఆశా గారు, నేను ఒకే ఒక మాట చెప్తాను. నాకే రాత్రి 12 గంటలకి 1 గంటలకు ఫోన్ చేసి జనసేన, టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి అసభ్యకరంగా ఇంట్లో ఉన్న మా ఆడవాళ్ళని, మన భార్యని, నా పిల్లల్ని, అలాగే మా అమ్మగారి మీద అసలు ఎటువంటి బూతులతో ఎటువంటి కామెంట్లు పెట్టారండి. నేను అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న నాదుడు లేడే, కంప్లైంట్ తీసుకున్న రిజిస్ట్రేషన్ చేసిన నాదుడు. ఓకే, కంప్లైంట్స్ తీసుకోవడం ఒక పాయింట్. నేను చెప్పిన పాయింట్ మాత్రం మీరు సమాధానం రావట్లేదు. ఒకవేళ మీ దగ్గర బయట ఉంటే ప్లే చేయండి. మరొకసారి చెప్తున్నా, వ్యూవర్స్ కి తెలుస్తుంది, అరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అనే పాయింట్ కి ఆన్సర్ లభిస్తుంది. మీ దగ్గర బయట ఉంటే కనుక ప్లే చేయండి. శరత్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. మరొకసారి